తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డును బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ఉక్కు సత్యాగ్రహం మరో రికార్డు బ్రేక్ చేసింది. ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ 75 డేస్ క్రాస్ చేసి విజయోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా విశాఖలో మూవీ దర్శక, నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలకు పలు పార్టీల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని, అంతకు మించి 100 రోజుల విజయోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా సినీ హబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతోటి 32 మంది ప్రాణ త్యాగాలతోటి తెలుగు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, అలానే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని మరియు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరియు ప్రజా కవులైనటువంటి సుద్దాల అశోక్ తేజ, గోరేటి ఎంకన్న లాంటి మహానుభావులు పాటలు రాయగా ఈ సినిమాను 4 సంవత్సరాలు కష్టపడి నిర్మించి సెన్సార్ వారితోటి పోరాడి అనేక కష్టాలు నష్టాలు ఓర్చి 75 రోజుల క్రితం, ఈ రోజుకి సరిగ్గా 75 రోజుల క్రితం 150 థియేటర్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ రోజుకు అనేక చోట్ల ప్రజల అభిమానాన్ని, ప్రేక్షక దేవుళ్ళ అభిమానాన్ని చూరగొంటూ ఇంకా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ఈ సినిమాను ఆదరిస్తున్న కవులకు, కళాకారులకు, ఉద్యమ నేతలకు, ఈ సినీ దర్శక, నిర్మాతగా, రచయితగా సత్యారెడ్డి అయిన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ఈ 75 రోజుల ఫంక్షన్ విజయోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తామని, అనేక మంది అనేక పార్టీల నుంచి ఆహ్వానించి మరియు జర్నలిస్టులను, మేధావులను, కవులను, కళాకారులకు కూడా ఈ చిత్రాన్ని ఢిల్లీలో ప్రదర్శిస్తామని, విజయోత్సవ వేడుకలకు ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నామని, గౌరవిస్తున్నామని, మెమొంటోలు కూడా అందజేస్తామని తెలియజేస్తూ, మరియు 100 రోజుల వేడుక కూడా ఉంటుంది. అంతకు మించి కూడా ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది, జనం ఆదరిస్తారని నమ్ముతూ ఇంత ఘన విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు మరోమారు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ సత్యారెడ్డి, సినీ దర్శక, నిర్మాతని, రచయితని, కథానాయకుడిని, మీ జనం స్టార్ని. థ్యాంక్ యూ తెలుగు ప్రజలారా, పాదాభివందనాలు. ఫస్ట్ ఈ క్రెడిబిలిటీ 1400 నుంచి 1500 రోజులుగా నడిపిస్తున్న ఉద్యమాన్ని నడిపిస్తున్న ఉద్యమకారులకు చెందుద్ది, జేఏసీ నేతలకు చెందుద్ది, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెందుద్ది, మరియు భూ నిర్వాసితులకి వేలాది ఎకరాల భూమి ఇచ్చి 16 గ్రామాలు ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన రైతు బిడ్డలకి చెందుద్ది. తర్వాత రాజకీయ పార్టీలు కొన్ని స్వార్థం లేకుండా ఉద్యమంలో పాల్గొని పనిచేసిన ఆ పార్టీలకి చెందుద్ది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నిర్మించి విశాఖ ఉక్కు ప్రజల హక్కు, తెలుగువారి హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ జనం కోసం, కళ కోసం కాదు జనం కోసమని ప్రజాయుద్ధ నౌక బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే ఆకలి తీరదు 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 తీరదు, గుద్ది గుంజుకుందామురో అంటూ ప్రజలను చైతన్యవంతం చేసిన మహానుభావుడు ఆ గద్దరన్న. ఈ సినిమాలో సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా,
అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నో సన్నని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ సముద్రము శోకమై పొంగినాది సన్నని జన్మ హక్కు రన్నో అని గద్దరన్న రాయగా మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో పోగాలం దాపురించి ఎవరి కమ్ముతావురో అని ప్రజాకవి గోరేటి అంకన్న రాయగా సుద్దాల అశోక తేజాలండి మహానుభావులు నేను ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు రాసి రష్యన్లను సైతం ఇంటర్నేషనల్ మూవీగా రష్యా నుంచి కళాకారులను పిలిపించి రష్యా వెళ్ళి ఈ సినిమాని షూటింగ్ చేయించి ఈ ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ద్వారా వేలాది ప్రజలను యాక్టింపజేయించి నటింపజేయించి ప్రపంచానికి ఈ ప్రైవేటీకరణ వద్దని చెప్పి మా పాత్ర కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఉక్కు సత్యాగ్రహం యూనిట్గా ఒక కళాకారుడిగా విశాఖపట్నానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నేను, గతంలో తెలుగుసేన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేను కూడా ఈ విజయంలో ఈ పాత్ర పంచుకున్నానని ధైర్యంగా చెప్తూ అందరిది ఉంది, అందులో నేను ఉన్నాను, ఇంకా ఉంటాను, ప్రైవేటీకరణ కాకుండా నా వంతు కృషి చేస్తానని గతంలో నాకు ఓట్లేసి ఆదరించిన వారికి మరియు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షక దేవులకే కాకుండా అనేక భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. తమిళంలో వస్తుంది, కన్నడలో వస్తుంది, మలయాళంలో వస్తుంది, హిందీ ఇంగ్లీష్లో కూడా రాబోతుంది, రష్యన్ భాషలో సైతం డబ్బింగ్ కాబోతుంది. ఆదరించబోతున్న ప్రేక్షకులకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 75 రోజుల విజయోత్సవాన్ని అతి త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ తెలుగు అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మీ సత్యారెడ్డి. 75 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు కళామ తల్లి నంది అవార్డును గద్దర్ అవార్డుగా మార్చి ఈ సినిమాలో గద్దరన్న పక్కన ఒక ఫోటో దిగితే చాలు, గద్దరన్న తెలిస్తే చాలన్న స్థాయి నుంచి గద్దరన్ననే స్వయంగా ఈ చిత్రంలో నటింపజేసిన చరిత్ర ఉన్న ఈ సినిమాకి ఆయన పేరు మీద వస్తున్న అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, అలానే ఇప్పటికే రష్యన్ ప్రభుత్వం, చైనా ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకి సంబంధించిన రీల్స్ కొన్ని సీన్స్ తీసుకొని దాన్ని పరిశీలిస్తున్నాయి మాకు సపోర్ట్ చేయడానికి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు గుర్తింపు వచ్చింది. దుబాయ్లో కానీ అనేక కంట్రీస్లో కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, అక్కడ ఉన్న కళాకారులు ఈ సినిమాని ఆదరించి అవార్డ్స్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా సినీ ఫోటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందిస్తారని, వారు ఇవ్వబోయే అవార్డ్స్లో పరిగణలోకి ఈ సినిమాని తీసుకుంటారని కూడా ఆశిస్తూ దీనికి సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా కోరుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది, ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు కూడా. కానీ మేజర్గా విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తే చాలా బాగుంటుంది సినీ పరిశ్రమకు సంబంధించి. ప్రభుత్వం కూడా ఎన్నో ల్యాండ్స్ ఇస్తుంది. వారు ఎఫ్డిసి ద్వారా కాకుండా ఎఫ్డిసితో పాటుగా ఒక కమిటీ వేసి ఇలాంటి చిత్రాలకు ప్రత్యేక కేటగిరీ కింద చూస్తూ టికెట్ రేట్లు తగ్గించడం అనేది చిన్న విషయం, పెంచడం అనేది చిన్న విషయం. అది కాకుండా అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఇస్తే బాగుంటుందని, మరిన్ని ప్రజా చైతన్యమైన సినిమాలు తీయటానికి మాలాంటి నిర్మాతలు, దర్శకులు, నటులు ముందుకు వస్తారని 100% విశాఖపట్నంలో సినీ హబ్ ఏర్పాటు చేయాలి. దానికి 55 చిత్రాలు నిర్మించిన దర్శకుడిగా, నిర్మాతగా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. మా సహకారాలు ఉంటాయి. నాతో పాటుగా వందలాది మంది దర్శక నిర్మాతలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం. 36 ఎకరాలు లేదా ఇంకో 86 ఎకరాలు ఇచ్చి 100 ఎకరాల్లో స్టూడియో నిర్మాణాలు, రకరకాల గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని
ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.